దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు, మరణాత. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు దేవదేవుడు మనకు తోడుగా ఉండి ఆయన రెక్కల నీడలో కాపాడి బలపర్చున దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమై ఉన్నాం. కనుక ఈ సాయంకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తమైన దేవానికి స్తోత్రాలు. సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా నీ ఆలోచన మాకు తోడుగా ఉంచి మమ్మల్ని బలపరిచిన మా ప్రభువానికి స్తోత్రాలు. సమయంలో నీ లేఖనమును చేతపట్టి ప్రభా నీ ఎదుటికి వచ్చి ఉన్నాం. వచ్చిన మమ్ములు మా తలంపులు మరుగు చేసి నీ ఆత్మతో నింపి నీ వాక్య శక్తి చేత బలపరిచి నడిపించు పని. నీదైన దాసుడైన నన్ను నా తలంపులు మరుగు చేసి నాలో నీ ఉండే నిబిడలతో మాట్లాడమని, నీ వాక్యముతో నిబిడలను కట్టమని, నీ ఆలోచనతో బలపరచమని, నీ ఆత్మతో వారు నింపుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములు అడిగిచు ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని సహాయం సదా తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాలకు రాస్తున్న ఈ యొక్క 2 కొరింథీ అనే సంఘాలకును తర్వాత గలతీ సంఘాలకు రాస్తున్న మాటలను మనం చదువుకుంటున్నాం. ఈ గలతీ రాసిన ఈ మాటలు ఎటువంటి అంటే ఆత్మ సంబంధమైన మాటలుగా మనకు కనబడుచున్నవి. ఈ ఆత్మ సంబంధమైన మాటలు అనేక రకాలుగా ఉన్నప్పటికీ దేవుడు తన ఆలోచనను అన్నిటినీ మనకు అందించుచున్నారు అనేది మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు తన ఆలోచనను యావత్తు కూడా మనకు అనుగ్రహించిన వారనుకున్న ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా. ఎందుకంటే అనేకమైన రీతిలుగా మనము గ్రహించేవారు. నేను మీతో నిజమైన నీకు శత్రువునైతున్నా, వారు మీ మేలు కోరి ఆసక్తితో మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మల్ని బయటికి త్రోసివేయుచున్నాను. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తి ఉండుట విత్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపమందు మీ అందు ఏర్పడే వరకు మీ విషయంలో నాకు ప్రసవేదన కలుగుచున్నది. ఇక్కడ ప్రియులారా, ప్రభు చెప్తున్న మాటని మనం గమనించాలి. మీ విషయమై నాకు ప్రసవేదన కలుగుచున్నది. ఎవరి విషయమై? ఇక్కడ దేవుని పిల్లలైన మన విషయంలో దేవునికి ప్రసవేదన కలుగుచున్నది. మీ విషయమై మాకు ప్రసవేదన కలుగుచున్నదనే మాటను ఇక్కడ పలుకుచున్న మాటను మనం చూస్తే, మా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు ప్రసవేదన కలుగుచున్నది. అంటే క్రీస్తు స్వరూపమైన మనము దేవునికి ఏం కల్పిస్తున్నామంటే ప్రసవేదన. దేవుని రూపం కలిగి ఉన్నా మనం ఏం చేసినా నడుస్తుంది అనుకుంటున్నాం, ఏం మాట్లాడినా నడుస్తుంది అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏమన్నాడు? మీరు క్రీస్తు రూపము కలిగి మీరు నాకు ప్రసవేదన కలిగిస్తారు. అంటే క్రీస్తు రూపం ధరించుకోవటం వల్ల ఆయనకి ఏం కలుగుతుంది? ఆయన రూపం మనకి ఇవ్వటం వల్ల ఆయనకే ప్రసవేదన కలుగుతుందంట. అంటే దేవుడు మనుషులను దేవుని రూపంలో సృష్టించాడు. మానవులని పేరు పెట్టాడు. అయితే ఈ మనుషుడు దేవునికి ప్రసవేదన కలిగిస్తున్నాడు. సృష్టించింది కాకుండా, సృష్టిలో జీవించింది కాకుండా దేవునికి ఆయాసం తెచ్చే మనిషిగా మారిపోయాడు. అవునండి, అత్యాశకెళ్తూ అనేకమైన రీతిలుగా మాట్లాడుచు అనేకమైన ఆలోచనల్లో ముందుకు నడుస్తున్న మనుషుడా, నీవు ప్రసవేదన ఎవరికి కల్పిస్తున్నావు? నిన్ను సృష్టించిన ఆయనకు ప్రసవేదన కలిగిస్తున్నావు అనే విషయం మర్చిపోవద్దనేది దేవుని లేఖనం చెప్తుంది. అయితే ఇక్కడ మనము ఎవరి వల్ల ప్రసవేదన కలుగుతుందంటే
మనుష్యుడి వలన దేవునికి ప్రసవ వేదన కలుగుచున్నది. ఇది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన క్రియలు సరి చేసుకోవాలి, మన నోరును సరి చేసుకోవాలి, మన పద్ధతులు సరి చేసుకోవాలి, మన విధానం. అంటే మనం ఎవరు స్వరూపం కలిగి ఉన్నాం? క్రీస్తు స్వరూపం కలిగి ఉన్నాం. అంటే ఆయన రూపం కలిగి ఉన్న మనకు మనం అదృష్టంగా భావించిపోయి ఆయనకు దుఃఖం కల్పిస్తున్నాం. అంతే కదా? చాలా క్రీస్తు స్వరూపం ధరించుకున్న మనం, ఆయన బిడ్డలుగా జీవించుచున్న మనం ఆయనకి మేలు చేయకపోయినా పర్లేదు, కీడుని మాత్రం కలగజేస్తున్నాం. మాట వల్ల, చూపు వల్ల, చేతి పని వల్ల, ఆలోచన వల్ల, క్రియల వల్ల దేవునికి దుఃఖమే తప్ప మేలు లేదు. ఇతడు మంచివాడు. దావీదు దుఃఖం కల్పించాడు కానీ క్షమాపణ పొందాడు కాబట్టి దేవుడు క్షమాపణ పొంది తనకు తాను తగ్గించుకుని తనకు తాను కడుక్కుట ప్రయత్నం చేసిన వాడిని దేవుడు ఎక్కడ నిలబెడతాడు తెలుసా? తన కుటుంబంలో, తన రాజ్యములో నమ్మకస్తుడుగా నియమించుకున్నాడు. ఎక్కడ ఎంత గొప్ప స్థితి చూడండి. అంటే దేవునికి ఇష్టడుగా ఉంటే నీవు ఇక్కడ ఉండవు, నీ స్థాయి పరలోకంలో ఆయనతో పాటు ఉంటుంది. అంత గొప్ప స్థాయిని వదులుకుని మనం ఏం చేస్తున్నాం అంటే నోటు మాట వల్ల, చేతుల పనుల వల్ల, క్రియల వల్ల, శరీర సంబంధమైన కోరిక వల్ల ఏం చేస్తున్నాం? దేవునికి ఆయాస పెడుతున్నాం. సాతానుగాడు అంటాడంట ఏమని? ప్రభువా, యేసు ప్రభువు నువ్వు కదా దైవ కుమారుడు, ఇదిగో నీ పిల్లలు నువ్వు వారి కొరకు రక్తం కారుస్తున్నావు, వారు చేసే పనులు చూసావా ఎలాంటివో నీకు తెలుసా? చూడొకసారి. వాడి శరీర సంబంధం కోరికను చంపుకోవట్లేదు, నోటు మాటను కట్టుకోవట్లేదు, చేతి పనులు కట్టుకోవట్లేదు, అబద్ధాలు ఆడటం మానట్లేదు. ఏమంటే అనేక రకాలుగా ఉన్నారు. వాళ్ళ కోసమా నువ్వు రక్తం కార్చావు, వారి కోసమా నువ్వు బాధపడ్డావు. మరి నిన్ను దుఃఖపెట్టకపోతే ఏం చేస్తారు వాళ్ళు? నువ్వు ఇచ్చినన్ని కూడా అన్ని మంచిగా చేసే వాళ్ళకి. అందుకప్పుడు నీకు ప్రసవ వేదనే కలిగిస్తే పైగా ఎలాగా? నేను చూపించే క్రియలకు లోబడిపోతున్నారు వాళ్ళు. నేను చూపించే క్రియలకు లోబడి నీకు ప్రసవ వేదన కలిగించి ఏం కలిగిస్తారు అనే విషయం ఇక్కడ దేవుడు సాతాను ద్వారా ఎదుర్కొంటున్నాడు. ఇది ఎవరి వల్ల జరుగుతుందో? మన వల్లే జరుగుతుంది. దేవునికి ఆయన రూపం ఇచ్చాడు, ఆయన స్వరూపం ఇచ్చాడు, ఆయన జ్ఞానం ఇచ్చాడు, ఆయన ఊపిరిచ్చాడు, ఆయన ప్రాణం ఇచ్చాడు. అన్ని ఇచ్చినా కానీ లాస్ట్కి అన్ని పొందుతూ దేవుడు నాకేం చేశాడు? దేవుడికి నాకు కనికరం లేదు. చిన్న బాధ వచ్చిన దేవుడి మీదే, పెద్ద బాధ వచ్చిన దేవుడి మీదే, నష్టం వచ్చిన దేవుడి మీదే, లాభం వచ్చినా దేవుడి మీద పెట్టాం. నష్టం వస్తేనే దేవుడి మీద కనికరం లేదంటాం. మనం చేసిన పనులల్లా సక్సెస్ అయిపోవాలని కోరుకుంటాం. అది మంచో తేడు నువ్వు ఆలోచించుకుని చేసేస్తావు. దానివల్ల నష్టపోయేది పైగా నింద ఎవరి మీద? దేవుడి మీద. ఎందుకంటే దేవుని రూపం నువ్వు కలిగి, దేవుని స్వరూపం కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మనం. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడుచున్న విషయం మర్చిపోయి మనం ప్రవర్తిస్తే నష్టపోయేది మనమే. దేవుడు ఏమంటున్నాడు? ఈ 19, 18, 19 వచనం, నీ క్రీస్తు స్వరూపమై దేవునికి దుఃఖము కల్పించే వారిగా మనం ఉన్నామంట. ఎంత దారుణమైన విషయం అండి. ఇక్కడ మనం గమనించకపోతే చాలా విషయాల్లో నష్టపోతామనే విషయంను మనం ఎరిగి ఉండాలి ప్రియులారా. కనుక మనం ఒకసారి ఆలోచించండి, దేవుని వాక్యములో ఏ రకంగా ఉంది అనేది మనం గమనిస్తే దేవుడు అంటున్నాడు, మీరు క్రీస్తు స్వరూపమై ఉన్నప్పుడు ఆయనకు దుఃఖమే తప్ప ఏ మాత్రం మేలు చేయట్లేదు. ప్రార్థన చేస్తున్నాం కదండి, ఆరాధనకి వెళ్తున్నాం కదండి, బైబిల్ చదువుతున్నాం కదండి, ఇంకేం చేయాలి దేవునికి? అది నీ కొరకు నువ్వు చేసుకునే పని. ఉపవాసాలు ఉంటామంటే నీ కోసం, నీ కార్యాలు నెరవేర్చు, ఈ లోకాసులు తీర్చుకోవడానికి చేసే పనులు ఇవి. దేవుని కొరకు ఏమాత్రం అని కనిపెట్టడు. ప్రార్థన అయిన తర్వాత 2 నిమిషాలైనా కనిపెట్టమన్నాడు. అసలు ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తా ప్రార్థన ఎప్పుడు అవుతుందని చూడటం పరిగెత్తుకొస్తాం. దేవాలయంకి ఎక్కడికి వెళ్ళినా గంటల తరబడి కూర్చుంటాం కానీ దేవాలయంకి వెళ్తే ఇంక అవదేంటి ఇంకా అని టైం వాచ్ చూసుకుంటూ ఉంటాం. అటువంటి పరిస్థితి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడేమో నా స్వరూపం కలిగి, నా శక్తి కలిగి, నా బలంగా మీరు నాకు దుఃఖం కలిగిస్తున్నారు అంటున్నాడు ఆయన. ఒకసారి మనం ఆలోచిద్దాం. 20 వచనంలో మాట్లాడుతున్న మాటల్ని మనం గమనిస్తే ప్రియులారా, పౌలు గారు చెప్తున్న మాటలను నేను గూర్చి ఎటు తోచకై ఉన్నాను, నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి ఉన్నాను, మరొక విధముగా మాట్లాడగోరుచున్నాను. ధర్మశాస్త్రము లోబడి వారు మీరు ధర్మశాస్త్రం వినటలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడు
స్వతంత్రం వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామును కలిగినని రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టిను, స్వతంత్రాలను పుట్టినవాడు వాగ్దానం బట్టి పుట్టిన. ఇక్కడ అబ్రహాంకి ఇద్దరి సంతానం, ఒకటి శరీర సంబంధంగా పుట్టినవాడు, మరొకటి వాగ్దానం కలిగి పుట్టినాడే. దేవుని ఆశీర్వాదంలో మొదట పుట్టినవాడేమో భార్య ఒత్తిడితో పుట్టినవాడు. శ్లోక సంబంధంగా పురుషుడు ఉండాలని భార్య ఏం చేసి పని మనిషిని తనకి దగ్గరికి పంపించినప్పుడు అతడు తన భార్యకు చేయవలసిన ధర్మము ఆమెకు చేశాడు. ఎందుకంటే వారసత్వం కావాలని కోరుకు, ఆస్తిపాస్తుకు వారసుడు ఉండాలని. నీ రక్తం ఉంటే చాలు, నేను పోషించుకుంటాను, నీ రక్తానికి నేను సేవ చేస్తానని శారా చెప్పింది. శారా దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూడలేదు, ఇంకా నాకు రాదు అని డిక్లేర్ చేసుకుంది. కానీ దేవుడు వచ్చాడు, శారా ఆలోచనను ఆశ్చర్యపరిచాడు శారాని. బయట చూడండి, ఇక్కడ శరీర సంబంధంగా పుట్టిన కుమారుడు ఉన్నాడు, ఆత్మీయ సంబంధంగా వాగ్దానంగా పుట్టిన కుమారుడు, వాగ్దానం పుట్టినవాడు ఇషాకు, శరీరం అన్నకు పుట్టినవాడే బెంజమేను. ఈ బెంజమేను ఎటువంటి వాడంటే, బెంజమేను బలవంతుడే, కానీ అబ్రహాము రక్తంతో పంచుకు పుట్టినవాడు, కానీ ఏర్పాటుతో పుట్టినవాడు కాదు. శార తనంతట సొంతంగా నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇక్కడ జరిగింది. అంటే ఇక్కడ దీన్ని బట్టి దేవునికి దుఃఖమే కలిగింది కదా. అంటే దేవుడు చేయడంటే మనమే నిర్ణయం తీసుకుంటాం. ఏమండి, అది మంచో చెడు ఆలోచించి దేవుడు చేయలేదు అంతే, దేవుడి మీద అలుగుతాం. ఇవాళ పరిస్థితి అలాగే ఉంది. అబ్రహాము ఏమో కనిపెడుతున్నాడు, శార ఏమో ఇంకా నాకు పరిస్థితి లేదు, నాకు తోడు, నాకు బిడ్డ కావాలని పోరాడి బిడ్డను తెచ్చుకుంది. ఆ బిడ్డను కూడా ఏంటి, శరీర సంబంధంగా బిడ్డే, వాగ్దానంతో కలిగిన బిడ్డ కాదు, దేవుడు ఏర్పరిచిన బిడ్డ కాదు, శరీర సంబంధంగా రెండు శరీరములు కలిస్తే పుట్టిన బిడ్డ, రెండు మనసులు కలిస్తే పుట్టిన బిడ్డ కాదు. అక్కడ మనసు అంటే వాగ్దానం అని అర్థం. మనసు కలిగిన వాడు ఏమండి, శారాతో కలిగిన దేవుడు మనసులతో పుట్టించి మనసుతో పాటు వాగ్దానం కూడా అక్కడ ఏం చేశాడండి, ఏకత్వం చేసి కలిగిన వాడు. ఇక్కడ అందుకే అనాలి, దేవుని స్వరూపమైన మనము, దేవుని మహిమ కలిగిన మనము దేవునికే దుఃఖం కలిగిస్తున్నాం. ఇక్కడే మరొకటి ఉంది, అబ్రహాము ఆదిలో శార ఏం చేసిందంటే దేవుని యొక్క ప్రతినిధిగా, సేవకుడిగా, ఇవాళ ప్రతి ఇంట్లో జరిగే స్టంట్ ఏంటంటే ఆడవాళ్ళ దగ్గర ఏమండి, వాళ్ళకి అడిగింది చేయకపోతే భర్త పనికిరాని వాడైపోతాడు. అవునండి, ఇవాళ అది అబ్రహాం అదే జరిగింది శారాకు. నువ్వు నాకు బిడ్డను కావాలి, నువ్వు మరి నీకు బిడ్డని కలగట్లేదు కదా, నేనేం చేయనని అబ్రహాం అంటుంటే, అలా కాదు అని పని మనిషి ఐగుప్తు నుంచి పని మనిషిని తెచ్చుకుంది. ఐగుప్తుకి రాజుల దగ్గర బందీగా ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు బయలుపరిచినప్పుడు ఆ పట్టణానికి కొందరు పనివారు వచ్చేసారు. ఎవరికి? శారా కూడా. ఈ శారా కూడా వచ్చిన ఒక పనిగత్రాన్ని భర్త దగ్గరికి పంపించగా ఆమె గర్భవతి అయింది. ఇదంతా బైబిల్లో ఉన్న, దీన్ని బట్టి ఈనాడు అన్యులైన వారు అనేక రకాలుగా చేస్తారు. కానీ ఇవాళ ఆడ మనిషి రోదన తట్టుకోవాలని పురుషుడు శక్తి సరిపోవట్లేదు. అవునండి, పురుషుడి యొక్క శక్తి తట్టుకోవాలంటే దేవుడు దిగొచ్చినా కూడా దేవుని కూడా వాదిచ్చే రకం ఆడ పరిస్థితిలో ఇవాళ స్త్రీలు ఉన్నారు. అందుకని ఆనాడు కానీ ఇప్పుడే కాదు, ఆదిలో నుండే ఉంది. ఆదిలో అవ్వమ్మ తిన్న పండు ఆదాం ఎందుకు తెచ్చావని అడగలేకపోయాడు. అప్పుడు స్టార్ట్ అయింది మరి ఈ శోధన, ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఆనాడు అవ్వమ్మ స్త్రీని లోపరుచుకుని పాపమును ప్రవేశపెట్టాడు సాతానుగాడు. ఈనాడు అవ్వమ్మ ద్వారా శరీర సంబంధంగా బిడ్డ పుట్టాడు తప్ప, ఎందుకు చూడండి, వాగ్దాన సంబంధంగా బిడ్డ పుట్టిన వాడు కాడని డిక్లేర్ చెప్పేస్తున్నాడు. అబ్రహాము ఎక్కడ? పాత నిబంధన గ్రంథం, ఇది కొత్త నిబంధన గలతీ పత్రికలో శరీర సంబంధంగా పుట్టినవాడు, వాగ్దాన సంబంధం పుట్టినవాడు, ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఇక్కడ యేసు ప్రభువును కూడా ఒకటి శరీర సంబంధంగా చూశాడు దేవుడు, రెండు ఆత్మ సంబంధంగా చూశాడు. శరీర సంబంధంగా దేవుని రూపం కలుగున్న, ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా దేవునికి దుఃఖం కలిగిస్తున్నాం. ఈ రెండు విషయాల్లో కూడా దుఃఖం ఎవరికంటే దేవునికే, అంతే కదా. కామను పాయింట్ ఏదైనా ఉందంటే అది దేవునికే దుఃఖం. యేసు ప్రభు మరి
మనకి ఇంకో 2 నెలలు పోతే యేసుప్రభు యొక్క సిలువ ధ్యానాలండి. యేసుప్రభు మానవుల కొరకు భూమి మీదకి వచ్చి శ్రమ పడుతున్న దృశ్యాలు మార్చి నెల కానించి మనకు ప్రవేశిస్తే శ్రమకాలం. అయితే ఇక్కడ మనుషులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని ప్రతినిధులుగా బ్రతుకుతున్నాం, దేవుని రూపం కలిగి ఉన్నాం, దేవునికి ఆయాసమే దుఃఖమే కలిగిస్తున్నాం. అలాగే మనకు కలగకపోతే దేవుడు ఇవ్వలేదని మరొక రీతిగా ఈ రకంగా మనుషులు ఊహించేసుకుంటారు. దేవుడు బహుమానం ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని మరొక దేవుడు ఈ రకంగా ఇస్తున్నాడేమో అని ఊహించుకుని ప్లాన్ గీసుకునే వారులారా, దేవుడు ఊహలు మీరు ఎవరైతే సిద్ధపడ్డారో మీకే ఇస్తాడు. కొత్త రకాలుగా దేవుడు ఏర్పరచడు ఏమండి. ఎందుకంటే శారా పెద్దల చేత నియమించబడిన భార్య అబ్రహాముకు. ఏమండి, అబ్రహాము కలిగితే అది దేవుడి బహుమానము ద్వారా కలిగింది. ప్రేమ ద్వారా వారిద్దరూ దేవుని యొక్క నామములో ఏర్పరచబడిన వారు. ఇప్పుడు శరీర సంబంధంగా పుట్టినవాడు బిడ్డ శారాకు అబ్రహాము చేసుకున్నవాడు కాదు. అబ్రహాముని హాగరును అబ్రహాము చేసుకోలేదు. ఎందుకంటే పనికత్తరాలు ఆమెతో సేవించినప్పుడు శరీర సంబంధంగా బిడ్డ పుట్టాడు. ఎవరికి? ఆగారుకు. ఆగారేమో అన్యురాలు, అంటే ఐగుప్తురాలు, దేవుని ఏర్పరిచిన కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ కాదు. కాబట్టి మరి ఆమెకి ఆగారు కుటుంబాన్ని దీవించాడు దేవుడు, విడిచిపెట్ల. ఈనాడు క్రైస్తుల మీద తిరగబడి వారు అందరూ ఆగారుకు సంబంధించిన వారే. ఎందుకంటే పురుషుల్లో ఆధిపత్యం సంపాదించుకునే పురుషులు ఉన్నారు, కానీ స్త్రీల్లో ఆధిపత్యము ఇవ్వకపోయిన లాక్కునే స్త్రీలు ఉన్నారు. ఆనాడులో ఉన్నారు, ఈనాడులో ఉన్నారు. ఆనాడు ఆగర్రు ఏం చేస్తుందంటే, అబ్రహాము ఎప్పుడైతే బయటికి వెళ్ళగొడుతున్నాడో అబ్రహాం ఇది అలిగి నన్ను నా బిడ్డని బయటికి పంపించేస్తున్నావా అని. అయితే దేవుడు దేవదూత ద్వారా ప్రత్యక్షమై ఏం చేశాడు? ఆగర్రు, నువ్వు భయపడకు, నీ కుమారుని ఇస్సాకు కంటే 1000 రెట్లు దీవిస్తానట. ఇవాళ మరి దుబాయ్, ఖత్తరు, కువైట్ ఇలాంటి వారందరూ ధనవంతులు అవడానికి ఆగారు సంతానం వారు సంతానం. అబ్రహాము సంతానం ఆస్తులతో దేవుడు దీవించలేదు. దేంతో దీవించాడు తెలుసా? అబ్రహాము. ప్రియులరా, మనం గమనించాలి, ఇక్కడ అబ్రహాం దేంతో దీవించాడు? ఆశీర్వాదంతో దీవించాడు, ఆస్తులతో జీవించలేదు. మంచి మనసు, దేవుని పనివారిగా అబ్రహాం సంతానమే మాత్రమే నియమించుకున్నాడు. అదే ఏంటి? వాగ్దానం కలిగిన పిల్లలు, అంటే ఇస్సాకు నుంచి వచ్చిన సంతానం అంతా కూడా వాగ్దానం కలిగిన పిల్లలు. మనము కూడా వాగ్దానం కలిగిన పిల్లలు. దేవునికి దుఃఖం కల్పించకూడదండి. ఇలా దుఃఖం కల్పిస్తున్నాం. ఇలా ఆగర్రు దుఃఖం కల్పిస్తుంది, సనుగుతుంది, నా బిడ్డ చనిపోతాడని ఎడారిలో ఏడుస్తుంది నీళ్లు లేక. అప్పుడు దేవదూత కనపడి, ఇదిగో నీళ్లు అక్కడున్నాయి, గొంతు తీసి నీళ్లు తాగమన్నగా తను తాగింది, తన బిడ్డకు పట్టించి నీ బిడ్డని దీవిస్తున్నాడు దేవుడు అని చెప్పి వర్తమానం ధైర్యపరిచి వెళ్ళింది. ఇలా మరి ముస్లిమ్స్ అనే ఒక సున్నతి చేయబడుతున్న ప్రతి పురుషుడు కూడా ఆగారు సంతానం. అనగా మరి బెంజమేను, నెతని, మరి ఈ యొక్క పిల్లలైన వారు ఉన్నారు. అయితే ఆగారు మనవుళ్ళు, వీళ్ళందరూ సంతానం. అయితే ప్రియులారా, మనం గమనించాలి. ఎందుకు ఈ చరిత్రలు చెప్తున్నారంటే, కొత్త నిబంధన గ్రంథములో దేవుని దుఃఖపెట్టేవారు ఆదిలో దుఃఖపెట్టారు, ఇప్పుడు మనం దుఃఖపెడతాం. ఇది దుఃఖము ఎవరి ద్వారా వస్తుందంటే, ఎక్కువగా బైబిల్ గ్రంథంలో స్త్రీల ద్వారా వస్తుందని బాగా డిక్లేర్ చేశాడు. అందుకే 2 రకాలుగా విడగొట్టాడు ఇక్కడ. ఒకటి శరీర సంబంధమైన బిడ్డ, 2 వాగ్దానం సంబంధించిన బిడ్డ. వాగ్దానం సంబంధించిన బిడ్డ ఎలా ఉన్నాడంటే, ఏమండి, దేవునికి పరలోకానికి ఆ స్వాదృశ్యంగా కనపడ్డాడు. శరీర సంబంధమైన బిడ్డ ఏమయ్యాడు? అయితే గుర్తయితే దేవుడు బహుమానముగా కనపడుతుంది, కానీ లోక సంబంధంగా కనపడ. అందుకే శరీర సంబంధము అన్నాడు. వాగ్దానానికి శరీరానికి సంబంధానికి చాలా డిఫరెన్స్ ఉంది. వాగ్దానం కలిగిన వాడు కరువులో ఉండడండి. ఎందుకంటే నిత్యము దేవుని వైపు చూస్తూ ఉంటాడు. దేవుడు పరలోక రాజ్యంలో చేసుకున్నాడు. అందుకే ఇస్సాకు పుట్టిన యాకోబు పెనిగిలాడాడు దేవునితో. ఎంత గొప్పదనం! అంటే వాగ్దానంతో పుట్టినవాడు, అంటే భార్యాభర్తలు పెద్దలు ఏర్పరిచిన వారు పుట్టిన వారి పిల్లలకు దేవుడు ఆశీర్వాదిస్తాడు. అక్రమ సంబంధం అంటే మనం అంటాం కదా, అక్రమ సంబంధం కలిగిన పిల్లలకు అంటారు కొందరు. లోకములో ఉంటున్నాయి మనుషులు. అలాంటి వారు ఏం చేస్తారంటే, ఏమండి, కొంత సంపాదనగా అధికారులు అవుతారు, కానీ పేరుకి అధికారులు కాలేరు.
ఎందుకంటే అక్కడ గుంపు చిప్పులు చాలా ఉంటాయి. ఇవన్నీ లోకంలో జరుగుతున్న విషయాలు కూడా. ఇది లోకంలో జరుగుతున్నాయి అనుకున్నాం, దేవుడు ఎప్పుడో సూచించాడు ఈ మాటలు, ఎప్పుడో గ్రహించాడు. అందుకే దేవుడు ఏం చేశాడు, ఒకటి శరీర సంబంధమైన కుమారుడు, రెండు వాగ్దానం సంబంధించిన కుమారుడు. ఇసాకేమో వాగ్దానం సంబంధించిన కుమారుడు, బెంజమిన్ ఏమో చూడండి ఎవరు, బెంజమిన్ ఏమో అంటే ఆగారు కుమారుడు, శరీర సంబంధమైన కుమారుడు. ఇక్కడ ఇవి ఇద్దరు వల్ల కూడా దేవునికి ఆయాసం. ఆదిలో ఉన్న ఆదాము కుమారులైన అబ్రహాం మనమేమో శ్రమలు భరిపిస్తూ దేవుడు దీవిస్తూనే ఉన్నాడు. కానీ ఇక్కడ ఆగారు సంతానమేమో, ఎలా ఆగారంటే దుబాయ్, ఖత్తరు, సౌదీ ఈ దేశాలన్నీ కూడా ధనవంతులవట కారణం ఏంటంటే ఆనాడు దేవుడు దీవించాడు కాబట్టి వాళ్ళు ప్రపంచములో కంటే వారు అనేక ధనవంతో తొలదు. ఆనాడు దీనికి స్వాదృశ్యం ఏంటంటే ఆనాడు సొదొమోరు పట్టణ ప్రజలు ఎలాంటి వారో ఈనాడు అటువంటి ప్రజలే అని కూడా మనం గమనించుకోవాలి. ఇక్కడ ఇంకా అంటున్నాడు మాటలేమని అంటే ఈ సంగతులు అలంకార రూపంగా చెప్పబడి ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి ఒక సేనాయకొండ సంబంధమైనది దాస్యములో ఉండుటకు పిల్లల కనును, ఇది ఆగారు. ఇక్కడ చూసారా ఇద్దరు స్త్రీలు అన్నాడు దేవుడు. దేవుడు నిజంగా ఎంత గొప్పవాడండి. స్త్రీ పురుషుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు దేవుడు. నిజంగా ఈ మాటలు చదువుతుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ ఇద్దరు స్త్రీలను చూపిస్తున్నాడు, దేవుడే విడగొడతాడు వీళ్ళని. ఒక ఆమెమో ఐగుప్తులో బిడ్డల కనిది, ఆమె ఆగారు అంటే లోక సంబంధంగా సంపాదించుకుంది ఆగారు అంటే శరీర సంబంధమే గాని లోక సంబంధంగా. మరి రెండో స్త్రీని చెప్తున్నాడు, ఆమె ఎవరు అనగా అరేబియా దేశంలో ఉన్న సేనాయ కొండయే, ప్రస్తుతముగా యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందు ఉన్నది గనుక ఆ నిబంధన దానికి బీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఇక్కడ ఏమనిస్తారా, అది అయ్యండి ఎవరు ఇప్పుడు మనకు ఆ కొండలే కనపడతాయి. అదేంటంటే అరేబియా దేశంలో ఆ కొండలు దేశి అది అన్నిటికీ కూడా తల్లి ఏదంటే యెరూషలేమే. ఇజ్రాయేల్ దేశమే యెరూషలేమే తల్లి అంటున్నాడు. అంటే వాగ్దాన స్థలము, వాగ్దాన పురుషుడు, వాగ్దానమును పొందుకున్నవాడు అబ్రహాము కుమారుడు ఇషాకు, ఇషాకు కుమారులు యాకోబు, యాకోబు కుమారులు ఏసేబు, ఏసేబు కుమారులు నుంచి వచ్చిన మోషే, మోషే నుంచి వచ్చిన కుమారులు ఐగుప్తు ప్రజలు, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజల నుంచి వచ్చిన దావీదు, దావీదు ద్వారానే దేవుడు ఏం చేశాడు ఏమండి, ఇక్కడ ఇజ్రాయేల్ దేశంలో దేవాలయం కట్టాడు దావీదు. తర్వాత సొలొమోను చేత కట్టించాడు దావీదు కట్టక. ఎందుకంటే దావీదు అప్పటికే చేతులు రక్తముతో నిండాయి కాబట్టి నువ్వు వద్దు, నీ కుమారుడు చేత కట్టించమన్నాడు. ఇక్కడ కూడా దావీదు చరిత్ర తీసుకుంటే దావీదు కూడా తన పనివాడి యొక్క భార్యని స్వీకరించినట్లుగా ఆమెకే దేవుడు సంతానం ఇచ్చినట్టుగా క్షమాపణ కోరి మొదట కలిగిన శరీర సంబంధమేమో దేవుడు ఆ బిడ్డని తీసుకున్నాడు, చచ్చిపోయాడు. దావీదు అప్పుడు ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు బంటుడు వచ్చి, అబ్బాయి అయ్యా నీ కుమారుడు చనిపోయాడని కబురు తెలియగానే దావీదు ఏం చేశాడు తెలుసా, గబగబా వెళ్ళి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని చెంటు కట్టుకుని భోజనం చేస్తున్నాడు. ఇదేంటయ్యా ఎంతకంటే దేవుడిచ్చాడు, ఆ బిడ్డకు దేవుడు ఇష్టం లేదు కాబట్టి తీసుకున్నప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడు మరలా తీసుకు రాడు కదా, ఎందుకు ప్రార్థన చేయటం, ఇప్పుడు నేను కనిపెడతాను. ఇప్పుడు కనిపెట్టే కుమారుడు అనగా బహుమానము కలిగిన వాగ్దాన కుమారుడు కొరకు నేను దేవుడిని అడుగుతాను, దేవుడు ఇస్తాను. అప్పుడు దేవుడు వాగ్దాన కుమారుడిని ఇచ్చాడు. అతడే ఎవడి సొలొమోను. సొలొమోను వాగ్దాన కుమారుడిగా పుట్టాడు కాబట్టి దేవుడు జ్ఞానవంతుడిగా తీర్చిదిద్దాడు. ఇది మన శరీర సంబంధంగా ఆలోచిస్తే దేవుడు శరీర సంబంధం పిల్లలనే ఇస్తాడు. ఆత్మీయ సంబంధంగా పిల్లలు మనం ఆశిస్తే ఆత్మ సంబంధంగానే మన పిల్లలు ఎదుగుతారు. అందుకనే ఉదయకాలం దైవజనుడు చెప్పాడు, మీ పిల్లలను ఏ రకంగా పెంచుతున్నాడు అని. ఎందుకంటే పిల్లలను పెంచటంలో ఆత్మీయ సంబంధంగా పెంచాలి. ఈ లోకం అలా పెంచట్లా, శరీర సంబంధంగా. నా కుమారుడు ఇంజనీర్ అవ్వాలి, నా కుమారుడు అమెరికా అవ్వాలి, నా కుమారుడు ఎంఎస్ చేయాలి, ఇదే అంచేపు నా కుమారుడు అక్కడ వెళ్ళాలి, ఇక్కడ ఉండాలి. నీ కుమారుడు ఆత్మీయంగా ఎదుగుతున్నాడో లేదో, ఆత్మ సంపాదన కలిగి అంటగా ఇది వాగ్దాన సంపాదన కుమారుడా అంటే మాకు తెలియదు ఆ కాలంలో. కాబట్టి వాగ్దాన వారసుడు అనేది లేకుండా ఉన్నది. కనుక ఈరోజు
వాగ్దానం అనేది సామాన్యమైన పని కాదండి. వాగ్దానం అంటే వంశావళి. దేవుడు వాగ్దానం అంటే నిన్ను దీవిస్తే నీ వాగ్దానాన్ని అనేకులకు పంచుతున్నాడు. అందుకే తరతరములు వారసుడు ఉండవాలని పూర్వనాడు నుంచి కూడా కోరుకున్నాడు. అందుకనే ఆగారు, ఇప్పుడు చూడండి, శారా వారసుడు అని కోరుకున్నాడు, దేవుడు ఇస్తాడని గ్రహించింది. అందుకే ఆగారుని తీసుకెళ్లి వారసుడిని తెచ్చుకుందా అనుకుంది, భ్రమపడింది. కానీ దేవుడు అది అంగీకరించలేదు. ఎవరిని? మరి ఆగారు కుమార్ని అంగీకరించలేదు దేవుడు. కాదు నేనే ఇస్తాను నీకు వారసుడిని, ఇది వాగ్దానం కలిగిన వారసుడిని ఇస్తానని ఇసాకునిచ్చాడు. ఇసాకు ద్వారా కార్యము నెరవేర్చాడు దేవుడు. గనుక మనం ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఎంత మిరక్కలు చేస్తాడో మనుషుల పట్ల ఆలోచించుకుంటే ఒక్కొక్కసారి నాకే ఆనందం వేస్తుంది. అంటే ఆనందంతో కూడిన నవ్వేనండి, ఇది ఎటకారంతో కూడిన నవ్వు కాదండి. అయితే వాగ్దానం కలిగిన పురుషుడు మన ఇంట్లో ఒక మగ పురుషుడు కలిగి పుట్టుంటే ఇది వాగ్దానం సంబంధించిన పురుషుడు అని మనం గమనించాలి. నలుగురున్నా గాని దేవుని సంబంధమైన పుట్టలే. మరి యాకోబుకి 12 మంది పిల్లలు, 12 మంది ఏర్పరచబడ్డారంటే లేదు, ఒకరిని ఏర్పరచుకున్నాడు. అతడు యోసేపు. అతడు ఎవడు? 11వ వాడు. అంటే 11వ వాడిని ఏర్పరచుకున్నాడు, బెంజమిన్ ఏర్పరచుకోలేదు. బెంజమిను ప్రేమతో కలిగిన వాడు. యోసేపు బెంజమిను ప్రేమతో పుట్టినవాడు కాబట్టి ప్రేమ కలిగి ఎంతగా తన భార్యను ప్రేమించాడు అంతే ప్రేమని బెంజమిన్ మరి యోసేపు మీద కూడా చూపించాడు. కానీ ఉన్న వాళ్ళు చూపించలేకపోయారు. బానిస బ్రతికాడు యోసేపు, ఐగుప్తుకు అమ్మబోయబడ్డాడు యోసేపు. అయితే దేవుడు ఇక్కడ ఎందుకు మనకి ఈ విషయాలు చెప్తాడంటే, వాగ్దానం కలిగిన పిల్లలు మనకున్నారా? వాగ్దానం అంటే వారసుడు అంటే వాగ్దానంతో కలిగిన వాడే. వాగ్దానం కలిగిన పురుషుడు మనకున్నాడా అంటే కొందరు లేరని, కొందరు ఉన్నారని. ఉన్నవారిలే తృప్తిపడి జీవించేవారు. కానీ వారసుడు అనేది చాలా ప్రాముఖ్యం. వాగ్దానం కలిగిన వారసుడిని ఈనాడు కోరుకునే విధానం తెలియక మాకు వాగ్దానం కలిగిన పురుషుడు కావాలంటే, దేవా నీ చిత్తము ద్వారా మాకు బిడ్డ కావాలి, మగబిడ్డే కావాలంటే ఆ వారసుడు అనేకులకు ఆదర్శంగా దేవుడు పోషిస్తాడు. నువ్వు పోషించక్కలేదు, నువ్వు జాగ్రత్త తీసుకుంటే చాలు. దేవుడే జ్ఞానముతో పెంచు. అబ్రహాము ఇసాకుని తన లోక సంబంధమైన జ్ఞానంతో, ఆత్మీయ సంబంధమైన జ్ఞానంతో కూడా పెంచాడు. అందుకే బలిచ్చినా గాని దేవుడు బలిని స్వీకరించలేదు అబ్రహామును. ఇసాకును బలి కోరినా గాని ఇచ్చేటకు రెడీ అయిపోడండి. అబ్రహాము వాగ్దాన పురుషుడు, దేవుడు బలి తీసుకుంటాడా? అంతరాత్మగా గమనించిన వాడు, అంతర హృదయాలు కలిగిన వాడు దేవదేవుడు. అలాంటి బిడ్డని ఎలా బలి తీసుకుంటాడో అబ్రహాము తెలీదా? అయినా కూడా దేవుని మాట వెనక్కి తీయకుండా బలివుటాకి వెళ్ళిపోయాడు అబ్రహాం. ఈనాడు నీవు నేను ఎలా ఉన్నాం? వాగ్దానం సంబంధించిన బిడ్డలుగా జీవిస్తున్నామా? వాగ్దానం కలిగిన బిడ్డలుగా మనం నడుచుకుంటున్నావా? లేదో ఇక్కడ దేవుడు కనిన గడ్రాలా సంతోషించు, ప్రసవ వేదం పడదాన బిగ్గరగా కేకలు వేయము. ఏలయనగా ఇక్కడ అట్టా చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే పైన యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఇందుకు కనలని గడ్డదాన సంతోషించము, ప్రసన పడన దాన బిగ్గరగా కేకలు వేయము. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల దానికంటే పిల్లల పెనిమిటి కలిగిన బిడ్డల కంటే పెనిమిటి లేని దాని బిడ్డలు ఎక్కువగా ఉన్నారండి. ఇక్కడ 2 రకాలు కనబడుతుంది. అబ్బో ఇది చాలా వివరించాలంటే ఆ సమయం నాకు సరిపోదు, తక్కువ ఉంది సమయం. ఇప్పుడు ఏంటి చూడండి, ఇక్కడ పెనిమిటి కలిగిన పిల్లలు కొందరే ఉంటారంట. పెనిమిటి కాని పిల్లలు చాలా మంది. అంటే భర్త లేని వారు పెనిమిటి లేని వారితో సమానం. అయితే ఇక్కడ పెనిమిటి అంటే ఎన్ని రకాలుగా ఒక అర్థం చేసుకోవచ్చు, చాలా రకాలుగా. లోక సంబంధంగా అయితే ఊహించిన అర్థాలు వస్తాయి, దైవికంగా కూడా 2 అర్థాలు ఉన్నాయి. దాన్ని కూడా మనం మరొకసారి వివరించుకుందాం. అయితే ఇక్కడ అంటున్నాడు అని రాయబడి ఉన్నది, సహోదరులారా మనము ఇస్సాకు వలె వాగ్దానం బట్టి కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరం బట్టి చూడు, ఇక్కడ ఏమన్నా కుమారులారా ప్రియులారా అన్నాడు. ఇక్కడ ఏమన్నా సహోదరులారా మనము ఇస్సాకు వలె నేను వాగ్దానం కలిగిన పుట్టినవారు. పురుషుడు ఇవాళ పుట్టిన ప్రతి పురుషుడు కూడా ఇప్పుడు అర్థమవుతుంది నాకు నిజంగా. మగ పుట్టికి ఏంటంటే ఇప్పుడు నాకు నిజంగా ఇప్పుడు కాక బలు వెలగలేదండి. పిల్లలు పుడతారంటే మగ పిల్లలు పుట్టలేదని బాధే, కానీ వాగ్దానం లేకుండా దేవుడు మగబిడ్డలను ఇవ్వడో. ఇప్పుడు నాకు క్లియరెన్స్ వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నాకు మగబిడ్డని ఇవ్వలేదు దేవుడు, 3 ఆడబిడ్డలను ఇచ్చాడు. ఎందుకంటే మగబిడ్డ దేవునికి వాగ్దానం సంబంధించిన పురుషుడి
పెంచగల శక్తి కలిగిన వారికే పురుషుడిని ఇస్తాడు. అర్థమైందా? అంటే ఇలా కొందరు కావాలని వద్దనుకుంటారు, కొందరు కావాలని కనడానికి కూడా ఈలుడు కూడా కొంతమంది కనరు. కానీ ఇక్కడ ఏమన్నాడు, వాగ్దానం కలిగిన పురుషుడిని దేవుడు ఎంత బాధో, ఏమండి బిడ్డలకు కనకపోయినా సరే గర్భం తెరిచేస్తాడు దేవుడు. ఎందుకంటే వాగ్దానం పురుషుడు బయటికి రావాలి, దేవుని కార్యం నెరవేర్చాలంటే నీ ఇంటి పేరుతో అబ్రహాము అని వంశములో నుంచి దేవుడు వాగ్దాన పురుషుడిని ఏ రకంగా తీసుకురావాలో ఆయనకి తెలుసు, తీసుకొచ్చేస్తాడు. దాన్ని మనం ఎంతగా బిగబంచి కూర్చున్నా పర్లేదు, వచ్చేస్తాడు. అంటే ఆగారుగా ఇప్పుడు చూడ శారాకి పిల్లలు పుట్టలేదు కదా, ఆగారుని పంపించి పిల్లలు కనించింది కదా, అలాగ పుడతాడా దేవుడు, అలాగ అంగీకరిస్తాడు? అలా కాదు. ఎవరైతే దేవుడి ద్వారా పెద్దల ద్వారా ఏర్పరచబడ్డారో భార్యాభర్తలు వాళ్ళకే కల్పిస్తాడు. ఎక్కడ మన ఈ మధ్యలో ఎప్పుడో జరిగిన చరిత్ర చదువుతున్నాం అనుకుంటారు. మొన్న రాజస్థాన్ లో 4-5 సంవత్సరాల కిందట 60 సంవత్సరాల ఆవిడికి అబ్బాయి పుట్టాడు, అతను 78 సంవత్సరాలు మగబిడ్డను కన్నారు వాళ్ళు. అంటే ఆ వయసులో కూడా సైన్స్ అంటుంది యవనంకి మరి వృద్ధాప్యం ఉండదు, ఎప్పుడైనా బిడ్డలను కనొచ్చు. మరి స్త్రీకి శరీరం ఉడికిపోయింది కదంటే దేవుడు సృష్టి అండి, దేవుడు ఎప్పుడు కార్యం చేయాలో అప్పుడు బైబిల్ విషయాల్లో చాలా మంది పండితులు బైబిల్ పోలి మాట్లాడారు. దేవునికి ఎప్పుడైనా సాధ్యమైనది అసాధ్యమైనది ఏది లేదని ఆనాడు చెప్పుకొచ్చారు చాలా మంది, ఒక 4-5 సంవత్సరాల కిందట. అంటే ఇక్కడ ఏమన్నాడు చూసారా, ఏమండి ఇక్కడ మాట్లాడే మాటలు మనము ఎవరు వాగ్దానం సంబంధించిన పురుషులమంట. పురుషుడు అని పుట్టిన ప్రతి వాడు కూడా మనిషి భూమి మీద ఏదో సాధించడానికి వచ్చిన వాడే. అంటే స్త్రీలు కూడా సాధిస్తున్నారు కదండి అనుకో, నేను స్త్రీలను తక్కువ చేసి మాట్లాడట్లా. అంటే పురుషుడు అనే పదముకు వచ్చినప్పటికీ వాగ్దానం అని లెక్కేశాడు దేవుడు ఇక్కడ. అంటే దేవుని యొక్క ఆలోచనకి సంబంధంగా దగ్గరికి సంబంధించిన వాడు పురుషుడే. స్త్రీ అనేది అక్కడ మనకు అందించబడలేదు. ఇక్కడ తల్లిగా భావించాడు స్త్రీని. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇక చూడండి, ఇక్కడ సహోదరులారా మనము ఈ సాకు వాళ్ళ వాగ్దానం వాళ్ళ కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరం బట్టి శరీరమని పుట్టినవాడు ఆత్మను పుట్టినవాడు ఎలాగే హింస పెట్టినో ఇప్పుడును అలాగనే జరుగుతున్నది. ఇక్కడ ఏమన్నాడు చూసారా, అప్పుడు శరీర సంబంధంగా పుట్టినవాడు ఎలాగే హింస పెట్టినో ఇప్పుడు ఆత్మ సంబంధమైన పుట్టినవాడు కూడా అలాగేనే జరుగుతుంది. అంటే ఇక్కడ 2 విషయాలు. సమయం లేదు నాకు ఈ వివరణ ఇవ్వాలంటే చాలా సమయం పడుతుంది, కాబట్టి నాకు అర్థమైంది వాక్యం. అయితే మీకు వివరణ అంటే చాలా సుమారు 40 నిమిషాల పైన పడుతుంది. ఈ ఒక్క మాట చూడండి, శరీర సంబంధంగా పుట్టినవాడు వల్ల శ్రమ కలుగుతుంది దేవునికి, ఆత్మ సంబంధమైన పుట్టినవాడి వల్ల కూడా దేవునికి శ్రమ వస్తుంది. ఇద్దరు వల్ల శ్రమ మాత్రం దేవునికి తప్పట్లేదు. ఇది శ్రమ తప్పకుండా ఉండాలంటే ఇద్దరు ఏం చేయాలంటే, మేము దేవుడు అనుగ్రహిస్తే పుట్టిన వాళ్ళం కాదా అని వాగ్దానం కలిగిన పుట్టిన కుమారుడు ఆలోచించాలి, ఇలా శరీర సంబంధంగా పుట్టిన కుమారుడు కూడా ఆలోచన కలిగి ఉండాలి. ఇది మేము దేవుడు అనుగ్రహిస్తే భూమి మీదకి వచ్చాము, మా తల్లిదండ్రులకు దేవుడు ఇస్తే మేము వచ్చాము, మా తల్లిదండ్రులు దేవుని యొక్క ప్రేమ ద్వారా కలుసుకుంటే మేము పుట్టాము అని గ్రహించి దేవుని అనుగ్రహం మా మీద ఉంది, దేవుడి తలంపులు మా మీద ఉన్నాయి, దేవుని కనుదృష్టి మా మీద ఉంది, కాబట్టి మేము తప్పులు చేయకూడదని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా భూమి మీద వాగ్దాన పురుషులే. ఎవరైనా కానీ, ఏ మతవారమైనా, ఏ కులవారమైనా, ఏ జాతి వారం, ఈ లోకంలో మనం ఏర్పరచుకుని ఇవన్నీ, కానీ దేవుడు ఒక్కడే, సృష్టించిన వాడు ఒక్కడే, వాగ్దానం నెరవేర్చిన ఒక్కడే, ఆయన చేసే క్రియలు ఇవి. అయితే ఇట్టి లేఖనం ఏం చెప్పుచున్నది, దాసీని దాని కుమారులు వెళ్ళగొట్టము, దాసి కుమారుడు స్వతంత్రుడు కుమారుడితో పాటు వారసుడై ఉండడు. ఇక్కడ ఏమన్నాడు చూసారా, ఇక్కడ క్లియరెన్స్ ఇచ్చాడండి 30వ వచనంలో. ఏమన్నాడు చూసారా, ఇదిగో దాసి కుమారుడు నీకు వారసుడై ఉండడు, ఆమె వెళ్ళగొట్టమన్నాడు. దేవుడే చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు ఎలాగైతే బిడ్డను కన్నా నీ రక్తమే, కానీ వెళ్ళగొట్టు, నేను కాపాడుకుంటాను, నేను చూసుకుంటానని అబ్రహాముతో చెప్తున్నాడు. వెళ్ళగొట్టమన్నాడు. అయితే శారా చెప్తుంది, తప్పు చేశాను క్షమాపణ కోరినట్టుంది శారా స్త్రీ. ఏమంటే వాగ్దానం కలిగిన భార్య, వాగ్దానంతో కట్టబడిన భార్య, దేవుడు ఏర్పరచుతో వచ్చిన శారా ఇప్పుడు దేవుడు కనిదిష్టిలో ఏడుస్తున్నట్టుంది. అది ఏం చేశాడు, దేవుడు విన్నాడు, ఆవిడ ఏడు ప్రేమ అంటాడు, ఇదిగో చారా చెప్పినట్టు ఆమెను బయటికి పంపించేయి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు 31లో, కుమారులారా కుమారుడు స్వతంత్రుల కుమారులమే గాని దాస్యం కుమారులం కాము.
ఇక్కడే ప్రియులారా, ఇక్కడేమన్నా కుమారులారా, మనము స్వతంత్రాల కుమారులమే తప్ప దాసి కుమారులుగా. దాసి ఎవరు? ఆగర్రు. క్లియరెన్స్ వచ్చింది మీకు? ఇంకా క్లియర్గా ఇది గంట ప్రసంగం అండి. ఈ 4 లైన్లు కూడా ఎక్కడి నుంచి 18 కాడి నుంచి 31 వరకు కూడా చాలా కిటికీలకైన ప్రసంగం. మనుషులు అర్థం చేసుకుంటే జీవితాలు, పురుషుడు ఏ రకంగా జీవించాలో, స్త్రీ ఏ రకంగా నడవాలో చాలా క్లియర్ గా ఉంది ఇక్కడ. కాబట్టి ఈ గలతీ పత్రిక ఏదో చిన్న పుస్తకం అనుకున్నాం కానీ అబ్బోబ్బోబ్బో మెదడుని మిక్సీలో వేసి ఆడించినట్టు ఉందండి. అలాంటి మెసేజ్ ఇక్కడ ఇందులో దాగిపడి ఉంది. అర్థం చేసుకుంటే మనుషుల యొక్క పంచాంగం ఇక్కడే ఉందండి. ఈ వచనములు ఈ 4వ అధ్యాయంలోనే, గలతీ పత్రిక 4వ అధ్యాయము 18, 16 వచనాల్లోనే ఉంది పంచాంగం అంతా. మనిషి యొక్క, మానవ యొక్క నాడి ఎక్కడుందండి? ఇక్కడ ఉంది. ఇక్కడ దాచాడు దేవుడు అనేది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ వచనాల్లో పురుషుడు ఎలా జీవించాలో, దేనికి సంబంధించిన వాడు, స్త్రీ దేనికి సంబంధించిందో, ఆ స్త్రీలు 2 రకాల స్త్రీలను చూపించాడు, పురుషుల్లో 2 రకాల పురుషులు చూపించాడు. ఈ 2 రకాల యొక్క విధానాలు దేవుడు రాకడాల్సిమైతే మరొక దినమున మరొక లైన్ గా వచ్చేటప్పుడు దాన్ని వివరించడానికి నేను సిద్ధపడతాను. అట్టి కృప దేవుడు మనందరికి అందించి, ఇట్టి మాటలు ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ దేవుని ఏర్పరచులతో పుట్టిన వారే. ఇప్పుడు ఒక వాగ్దానం కలిగిన పురుషుడికి స్త్రీ కావాలంటే ఏం చేయాలి? ఆమెను కూడా మరి వాగ్దానం దాకా జన్మింప చేయాలి కదా దేవుడు, జన్మింప చేయాలి కదా. అలా చేసిందే ఎవరంటే శారా. దేవుడు వాగ్దానం ద్వారా పుట్టిన కుమార్తె కూడా శారా, వాగ్దానం ద్వారా పుట్టిన ఇసాకు. ఇద్దరిని దేవుడు ఏకం చేశాడు. వాగ్దాన కుమారుని తెచ్చాడు. తెచ్చి ఇసాకుని దేవుడు బలపరిచాడు. అట్టి దీవెన మనందరకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఎన్నో మర్మాలు ప్రభా అర్థం చేసుకుంటే ఎంతో ఈజీ అయిన, సులువైన వాక్యమును మాకు ఇచ్చావు. నిజమే ప్రభా, పురుషుడు అంటే ఏదో పుట్టు వారసుడు అనుకుంటున్నాం గాని పురుషుడు, దేవుడు వాగ్దానం లేకుండా పురుషుడినివ్వడు. వాగ్దానం ఉంటే ఎక్కడున్నా, కుంటువాడైనా, నడ్డివాడైనా, ఎటువంటి వాడైనా ప్రభా పురుషుడు పురుషుడే కదా అనేది లేఖనం చెప్తుంది. 1 వాగ్దానము కలిగిన కుమారుడు, 2 వాగ్దానము లేని కుమారుడు. ఇద్దరు వ్యత్యాసం చూపించావు. కానీ ఇద్దరు వలన నీకు ఆయాసమే కలుగుతుంది ప్రభా. ఇద్దరు నీ కనుచూపులోనే ఉన్నారు. ఆ ఇద్దరు కూడా నువ్వు దీవిస్తేనే పుట్టిన వారే, నువ్వు ఆదరిస్తేనే పుట్టినవారు. ఆమె గర్భమును దీవించావు, కలిగింది. ఇతని గర్భమును దీవించావు, ఈమె గర్భమును దీవించావు, కలిగింది. అంటే ఇద్దరిలో కూడా అబ్రహాము రక్తమే ఉన్నది. అంటే నేను వాగ్దాన పురుషుడైన అబ్రహాము తండ్రి, వారి రక్తము ఎక్కడ కూడా నీవు నాశనం చేయలేదు. ఆయన రక్తం వచ్చే యవనమును నేను అభివృద్ధి చేశావు, బలపరిచావు, దీవించావు. కాబట్టి నాయన, ఈ సాయంకాల సమయంలో ఇట్టి మాటలు మేము తెలుసుకుని ప్రార్థించే కృపను నా దేశ ప్రజలకు, నా దేశ పెద్దలకు, నా దేశ నాయకులకు, నా గ్రామంలో, పట్టణాల్లో, పల్లెల్లో, ఇదిగో సంక్రాంతి అనే పండగ ప్రభా, ఇదిగో పాత పండగ, మరి పంటలు పండించుకుని నా దేవుడు నన్ను దీవించాడని రైతులు, పంటలు అన్ని రకాల ఆనందముగా కుటుంబ బంధుమిత్రులు అందరి ఏకత్వం కలిగి చక్కగా పిండి వంటలతో చక్క ఆనందముతో గడిపే ఈ 3 రోజులు మరి ప్రక్షేపణలు జరుగుతుంది ప్రభా. ఆ ప్రయాణంలో అనేకులు ముందుకు సాగుతున్నారు, అనేకులు ప్రయాణంలో వెళుతూ ఉన్నారు. అందరికీ సులువైన ప్రయాణం. అందరూ వారి వారి కుటుంబాలు విషాదం లేకుండా సంతోషము, సమాధానము, ఆనందము కలిగించేయండి ప్రభా. ఇప్పుడు మేము అక్కడక్కడ వింటున్నాం, విషాదం అని, యాక్సిడెంట్లు జరిగిందని, ప్రమాదాలు జరిగినని వింటూనే ఉన్నాం ప్రభా. నాయన, ఆనందముతో బంధుమిత్రుల కలవాని వెళుతున్న వారికి సాతానుగాడు విషాదం మిగులుస్తున్నాడు ప్రభా. అటువంటిది ఏమీ లేకుండా ఎవరైనా అందరూ నీ ఆత్మ ద్వారా పుట్టిన వారే, అందరూ నీ అనుగ్రహంతో పుట్టిన వారే కదా ప్రభా. అందరిని దీవించి కాపాడి బలపరచుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాంద్రాడిని మాకు దయచేయం, మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించం, శోధనకి తప్పించం, రాజ్యము, శక్తి, మహిమా నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. ప్రవేశరత్మే జయం, అపాదిగం ప్రవేశరత్మే జయం, అపాదిగల ప్రవేశ సంపూర్ణ విజయము, అపాదిగల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సన్నిధి, సహాయం సదా తోడుగా ఉండిన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మరణాతా.